brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అందుతున్న భరోసా ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైద్యం, ఆహారం, ఇతరత్ర ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా కూడా మనం సంసిద్ధంగానే ఉన్నాం. బట్ అట్ ద సేమ్ టైం ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా కేంద్రం చెప్తోంది. మరోవైపు భారత్ పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇస్రో కేంద్రాల దగ్గర ప్రస్తుతం హైలైట్ ప్రకటించారు. శ్రీహరికోట, బెంగళూరు సహా 11 కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇస్రో కేంద్రాల దగ్గర సిఐఎస్ఎఫ్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచారు. ప్రయాణికులకు విమానయాన శాఖ కీలక సూచన చేసింది. ప్రయాణికులు ఎయిర్పోర్ట్లకి 3 గంటల ముందుగానే చేరుకోవాలని చెప్తోంది. 75 నిమిషాల ముందే చెక్ ఇన్ క్లోజ్ అవుతుందని విమానయాన శాఖ స్పష్టం చేసింది. ఇది ప్రయాణికులంతా కూడా గమనించాలి. రాజస్థాన్లోని బాణాసంచా అమ్మకాలు, కొనుగోళ్లపై బ్యాన్ విధించారు. అన్ని బాణాసంచా దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. గుజరాత్ లో కూడా బాణాసంచా అలాగే డ్రోన్లపై నిషేధాన్ని విధించారు. మరోవైపు ఈ ఎఫెక్ట్ సీఏ సార్ ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. పరీక్షలపైన పడింది. దేశంలో ఉద్రిక్తతల దృష్ట్యా ఈ నెల 14 వరకు జరగాల్సిన పరీక్షల్ని వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఓటీటీ కాంటెంట్ పై నిషేధం విధించింది భారత్. యూట్యూబ్ లో పాక్ కాంటెంట్ పై కూడా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మా బ్యూరో చీఫ్ విజయ్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, దేశవ్యాప్తంగా ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి దగ్గర కూడా సెక్యూరిటీ టైటన్ చేసినట్టుగా తెలుస్తోందండి. ఎయిర్పోర్ట్స్ లో కూడా 3 గంటల ముందుగానే ఎయిర్పోర్ట్స్ కు వెళ్లాల్సి ఉంటుంది ప్రయాణికులు. అండ్ చాలా మందికి ఒక డౌట్, ఏమైనా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయా లేకపోతే ఎయిర్పోర్ట్స్ మూసేస్తున్నారా, ఇలాంటి డౌట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి. సో వీటన్నిటిపైన కేంద్రం ఎలాంటి క్లారిటీ ఇస్తోంది? దేశవ్యాప్తంగా ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ప్రికాషనరీ మెజర్స్తో పాటుగా కొన్ని ముందస్తు చర్యలు కొంత ఏవైతే ఎయిర్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే కేంద్ర డిఫెన్స్ సంస్థలు కావచ్చు, ఈ అంతరిక్షానికి సంబంధించినటువంటి పరిశోధన సంస్థలు ఏవైతే శ్రీహరికోట కావచ్చు, మరికొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర కొంత భద్రతను పెంచారు. దేశంలో సెకండ్ కేటగిరీ అంటే దాదాపుగా 2వ స్కేల్లో భద్రతంతా కూడా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎస్పెషల్లీ శ్రీహరికోట కావచ్చు, లేదంటే కొన్ని డిఆర్డిఓ, ఈ రకంగా ఏవైతే కేంద్ర సంస్థలు ఉన్నాయో, రక్షణ శాఖకు సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయో అక్కడ పెద్ద ఎత్తున సెక్యూరిటీని పెంచారు. సిఎస్ఎఫ్ సెక్యూరిటీని డబల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు ప్రధానంగా అందరికీ కూడా ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇప్పటికే 3 గంటల ముందు ఎవరైతే డొమెస్టిక్ ఫ్లైట్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటారో వాళ్ళు 3 గంటల ముందుగానే ఎయిర్పోర్ట్లకు చేరుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చెకింగ్ టైం కూడా గతంలో 40-50 మినిట్స్ వరకు సమయం ఉండేది. కానీ ఈసారి మాత్రం చెకింగ్ సమయాన్ని కూడా దాదాపు 75 నిమిషాల ముందుగానే చెకింగ్ చేసుకోవాలనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రయాణికులు ఎవరైతే ప్రయాణిస్తున్నారో అంటే డొమెస్టిక్ ఫ్లైట్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ప్రయాణిస్తున్న వాళ్ళంతా కూడా పూర్తిగా ఈ ఆంక్షలు పాటించాలి. ఎందుకంటే 3 గంటల ముందుగానే పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ చేరుకోవాలి. ఆ తర్వాత చెక్ ఇన్ కూడా 75 మినిట్స్ ముందుగానే చేసుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. ఇవి కాకుండా చాలా రాష్ట్రాల్లో కూడా చండీగఢ్ కావచ్చు, రాజస్థాన్లో 7 గంటల లోపు పూర్తిగా అన్ని షాపులు క్లోజ్ చేయాలన్న ఆదేశం కూడా ఇచ్చింది. ఈ మొత్తం ఈ ఉద్రిక్త నేపథ్యంలో దాదాపుగా 14వ తేదీ వరకు జరగాల్సిన సీఏ పరీక్షలు కూడా పూర్తి స్థాయిలో ఆపేసింది. దీనికి సంబంధించిన ఆంక్షలు ఈరోజు రాత్రి డెవలప్మెంట్ జరిగిన తర్వాత మరింత ఆంక్షలు రేపు కూడా కేంద్ర ప్రభుత్వం విధించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్.